కూడా మొత్తం ఇక్కడ ఏదో పెద్ద పంచాయతీ అని ఉంటుంది, పెద్ద లొల్లి అయింది. అయితే అమ్మ తల్లి, అసలు ఈ దేవుళ్ళందరూ ఇంత పైకి ఎందుకుంటారో ఏమో, కింద ఉండొచ్చుగా. మీరు కనుక ఫస్ట్ వీడియో హైదరాబాద్ టు హంపి ఎలా వచ్చాను, ఎక్కడ స్టే చేశాను, బైక్ రెంటల్ ఎక్కడ దొరుకుతుంది అండ్ హంపిలో చూడవలసిన ప్లేసెస్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది. ఒకవేళ చూడకుంటే ఈ వీడియో కూడా చూడండి. అలాగే మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని గట్టిగా కొట్టేసేయండి. ఇలాంటి ట్రావెల్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంటకు స్టార్ట్ చేసిన, ఎప్పుడు రీచ్ అవుతామో చూడాలి. జై శ్రీరామ్. ఈ అంజనాద్రి హిల్స్ దాదాపు 1530 అడుగు ఎత్తులో ఉంటుంది. 575 మెట్లయితే ఎక్కాలి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈజీగా ఎక్కేయచ్చు. అంజనీమాత స్వయంగా ఆంజనేయుల స్వామిని జన్మనిచ్చిన స్థలం ఇక్కడే. ఆంజనేయుల స్వామి తన బాల్యం మొత్తం ఇక్కడే గడిపాడు. ఆంజనేయుల స్వామి తెలిసి తెలియని తన చిన్న వయసులో సూర్యుడిని మింగాలనుకున్నది ఇక్కడే. ఒక 100 మెట్ల వరకు ఎక్కుంటా దమ్దమ్ అయిపోతుంది. అక్కడక్కడ మనకి ఇట్లా కూర్చోడానికి ఇవి కూడా ఉన్నాయి అన్నమాట, అండ్ తాగడానికి నీళ్ళు కూడా ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు నీళ్ళు వస్తలేవు, కానీ ఇట్లా కూర్చోడానికి అక్కడక్కడ ఉన్నాయి. ఇక్కడ కొండంగలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ చేతిలో ఉన్న కవర్లు బ్యాగులు అనేవి తీసుకెళ్ళిపోతాయి. తర్వాత మీ కవర్లు మీకు దొరకడం చాలా కష్టం. ఫైనల్గా 575 మెట్లు ఎక్కిన తర్వాత మనం వచ్చేసాం మెయిన్ టెంపుల్కి. ఎక్కేటప్పుడు అంత ఏం అనిపించలే, కానీ దిగుతుంటే మొత్తం టంగ్ అవుతుంది. లిటరల్లీ మొత్తం ఇట్లా అనుకుతున్నాయి కాళ్ళు అయితే. అమ్మా, రేపు పొద్దున తెలుస్తుంది ఈ కాళ్ళ సంగతి. జై శ్రీరామ్. ఇక్కడ అంజనాద్రి టెంపుల్ నుంచి వెళ్ళి ఒక 2 కిలోమీటర్స్ వస్తే ఇక్కడ దుర్గామాత టెంపుల్ ఉంటుంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. ఇక్కడ కూడా చూడండి, మొత్తం ఎక్కడ అసలు హంపిలో ఎక్కడ చూడండి మొత్తం కొండలే కొండలు, బండలే బండలు. ఇక్కడ చూడు, ఎవరో మొత్తం పేర్చిపెట్టినట్టుగానే ఉంది అసలు. మొత్తం సూపర్ ఉంది అసలు. ఇది చూడండి, దానికి సపోర్ట్ ఎట్లుందో ఏమో అసలు. కొంచెం జాగ్రత్తగా మొత్తం కింద పడుతుంది, ఎంత పెద్ద బండరాయి. ఇక్కడ నుంచి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో ఆ కొండలు, ఆ బండలు. సో ఇక్కడనే పార్కింగ్ చేయాలి.
మళ్ళీ అంతా నడుచుకుంటూ పోవాలి దుర్గామాత టెంపుల్కి. అమ్మ తల్లి, అసలు ఈ దేవుళ్ళందరూ ఇంత పైకి ఎందుకుంటారేమో, కింద ఉండొచ్చుగా. ఒక 100 మెట్ల వరకు పైకి ఎక్కి వస్తే ఇక్కడ దుర్గామాత టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ బయటనే అమ్మవారి పాదాలు అయితే ఉంటాయి, మనం దర్శించుకోవచ్చు. అండ్ ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడే అన్నదానం పెడతారు. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, అసలు మొత్తం కొండలే కనిపిస్తున్నాయి కదా. టెంపుల్ ఏమో ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. ఇక్కడ బోర్డు ఉంటేనే మనకి అర్థమవుతుంది. ఆ సందులో ఏం గుడి ఉంది దేవుడా, చిన్న సందు కనిపిస్తుంది, ఆ లోపల గుడి ఉందంట. ఇక్కడ బోర్డు ఉంది, రావి రంగనాథ టెంపుల్ అంట. ఇది ఎక్కడ చూడు మొత్తం కొండలు అండ్ గుళ్ళు, కొండలు గుళ్ళు మొత్తం ఇవే ఉన్నాయి హంపి మొత్తంలో. ఇది చూడండి ఎంత పెద్ద పెద్ద కొండలు చూడండి. ఇది వచ్చేసి పంప సరోవర. మనం చూస్తూ పోవాలి కానీ మొత్తం హంపిలో చూడడానికి మొత్తం 60 గుళ్ళ వరకు ఉన్నాయంట. 60 గుళ్ళు కరెక్ట్గా తిరిగితే మనకి 1 వీక్ పడుతుంది మొత్తం అన్నీ చూడడానికి. కాకపోతే ఓపిక అనేది ఉండాలి మనకి చూడడానికి ఇవన్నీ. చేపలు చూడండి, ఇక్కడున్న ప్యాలలు వేస్తుంటే అవి మరీ కొంచెమే ఎగిరి తింటున్నాయి చూసిరా. అసలు చేపలు కనిపించిన కూడా కనిపిస్తలేవు, అవి పప్పని వస్తున్నాయి పైకి. మొత్తం చేపలు నీళ్ళు కూడా. ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చింది హంపి వాటర్ ఫాల్స్. ఫ్లోటింగ్ పెద్దగా అంత ఏం లేదు కానీ, అండ్ మనం ఇక్కడనే మిరాకిల్ రైడ్ కూడా కొరాకిల్ రైడ్ కూడా చేయొచ్చు ఇక్కడనే. అండ్ ఇంకోటి ఫ్లిప్ జంపింగ్ ఏదో ఉంటుంది, అది కూడా ఇక్కడ చేయొచ్చు అంట. కిందికి వెళ్ళి చూద్దాం ఎట్లుంది చూడండి. అసలు ఇంకేదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది ఇక్కడ. అలా పెట్టేసిన బండి. సో ఇదే హంపి వాటర్ ఫాల్స్. ఫ్లోటింగ్ అంతా ఏం లేదు కానీ ఇక్కడ అనిపిస్తున్నాయి చూసిన రౌండ్గా, దాంట్లోనే కొరాకిల్ రైడ్ చేపిస్తారనమాట. సో జనాలు ఇవ్వలేరని చెప్పేసి ఆపేసినారేమో, మేబీ అదృష్టం లేదు రైడ్ చేయడానికి. అయినది ఒకటే ప్లేస్ కాదు, ఇంకా 2-3 ఉన్నాయంట ప్లేసులు. వేరే కనుక్కొని అక్కడికి వెళ్దాం. వర్షాలలో బాగానే వస్తున్నాయి నీళ్ళన్నీ, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయేమో అసలు. కానీ రాళ్ళని చూడండి, గమనించండి అసలు ఎట్లున్నాయి. ఎవరో షేపులు చేసినట్టే ఉన్నాయి అవన్నీ, అదో మాదిరి ఉన్నాయి అన్నీ మొత్తం. అదంతా మొత్తం సెట్ చేసి పెట్టినట్టుంది, అంతా చూస్తుంటే చెక్కతో చేసి పెట్టినట్టుంది అంతా, కానీ అదంతా రాయి. అక్కడి నుండి బయటికి వస్తుంటే ఒక అన్న కలిసిండు. అన్న పేరు రాజు. అన్నకి తెలుగు కూడా వచ్చు. నాకు కొద్దిసేపట్లోనే ఫ్రెండ్ అయిపోయాడు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అన్నది ఏంటంటే ఇక్కడ క్లిఫ్ జంపింగ్ కానీ కొరాకిల్ రైడ్ కానీ చేపిస్తుంటాడు. వేరే ప్లేసెస్తో పోల్చుకుంటే చాలా తక్కువ ప్రైస్ చెప్పిండు. అన్న మొబైల్ నెంబర్ ఇక్కడ ఇస్తాను చూడండి. అండ్ మీరు హంపికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కాల్ చేయండి. ఈవెన్ మీకు కార్ కావాలన్నా అన్న అరేంజ్ చేస్తాడు.
విత్ డ్రైవర్. రెడీ 3, 2, 1 గో. నీ లెఫ్ట్ లెగ్ అన్నా నీ రైట్ లెగ్ ఆపోజిట్ లెఫ్ట్ లెగ్ బక్కొంజా అక్కడ. ఏ కింద కింద భయపడకండి, జంప్. అది అక్కడ వెళ్తుందన్న. రెడీ 3, 2, 1 జంప్. మస్ట్ నౌ గుడ్ హియర్ 2, 1 జంప్. ఉండండి, స్విమ్మింగ్ చేయండి అన్న. ఇలా వచ్చేయండి, ఇలాగా. కెమెరా కాయ చెప్పండి. ఇలా వాటర్లో ఎగిరేయండి, ఇలా పైకి. సో ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఒకవేళ నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.